అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యమ్మీ హెల్దీ ఫుడ్. నేను సుస్మిత. ఇండియన్ స్టైల్ రెసిపీస్ని హెల్దీ ట్విస్ట్తో కుక్ చేయడం నా ప్యాషన్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ కుక్ సంథింగ్ న్యూట్రిషియస్ టుడే. ప్రోటీన్ రిచ్ రెసిపీ అయిన రాజ్మా వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హాఫ్ కప్ రాజ్మాని నీట్గా వాష్ చేసుకుని ఒక 12 అవర్స్ సోక్ చేసుకోండి ఆర్ ఓవర్ నైట్. సోక్ చేయడం వల్ల రాజ్మా ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ ఈజీ టు డైజెస్ట్. అందుకని ఈ స్టెప్ని అసలు మిస్ చేయొద్దు. కంపల్సరీ సోక్ చేసుకోండి రాజ్మాని. ఈ రెసిపీని మీరు కావాలంటే లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేటట్టు అయితే ఆ టైం బట్టి మీరు సోక్ చేసుకోండి రాజ్మాని. సో ఆఫ్టర్ 12 అవర్స్ సోక్ చేసిన తర్వాత వాటర్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ వాటర్ని మీరు కంపల్సరీ డిస్కార్డ్ చేయాలి, ఎందుకంటే ఇందులో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ వాటర్ని డిస్కార్డ్ చేసినాక ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక కుక్కర్లో ప్లేస్ చేయండి ఆ బౌల్ని. నేను ఇలాగా ప్రెషర్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుని రాజ్మా పెట్టుకుని కుక్ చేసుకుంటాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్ చేయొచ్చు. డైరెక్ట్గా కుక్ చేస్తే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, లేదంటే 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. రాజ్మా కుక్ అయ్యేలోపు మనం హాఫ్ కప్ రాజ్మా తీసుకున్నాం కదా, సో 1 కప్ బాస్మతి రైస్ని సోక్ చేసుకోండి. రైస్ని నీట్గా వాష్ చేసుకుని సోక్ చేసుకోండి. ఒక 20 or 30 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ని. ఈ రైస్ సోక్ అయ్యేలోపు మనం మీల్ ప్రెప్ చేసుకుందాం. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వీలైనంత ఎక్కువ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా. మనం ఇలా కలర్ఫుల్గా వెజ్జీస్ యాడ్ చేస్తే పిల్లలు చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్స్, గ్రీన్ పీస్, పుదీనా, కొత్తిమీర అండ్ బ్రోకోలీ స్టెమ్ కూడా యాడ్ చేశాను. 1 ఆనియన్, 1 టొమాటో, 3 గ్రీన్ చిల్లీస్, కొన్ని స్వీట్ కార్న్ అండ్ ఒక పొటాటో కూడా యాడ్ చేసుకున్నాను ఈ రెసిపీలో. నేను వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకుని అందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, మరాఠీ మొగ్గ, నల్ల ఇలాచీ, గ్రీన్ యాలకులు 2, బిర్యానీ పువ్వు, జావిత్రి, కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో స్పైసీగా తినేదాన్ని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీస్ని. ఇలా అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాక ఆయిల్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో స్పైసెస్ వేసి ఇలా సాటీ చేసేటప్పుడు మంచి సుగంధాలు వస్తాయి కదా. ఆ వచ్చే వాసనలు పీల్చి మీ పిల్లలు అమ్మాయి వాళ్ళ ఏంటి స్పెషల్ అని అడుగుతారు. తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకుని మరొకసారి సాటీ చేసుకోవాలి. ఆనియన్ మరీ ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు అవన్నీ యాడ్ చేసుకుందాం. మనం ముందుగా పొటాటో, తర్వాత ఫ్రెంచ్ బీన్స్ వేసుకుని ఒకసారి సాటీ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు క్యారెట్స్, ఇందాక బ్రోకోలీ స్టెమ్ అన్నా కదా, అది కూడా చాప్ చేసుకుని వేసుకుందాం. ఇవి కొంచెంసేపు వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక జాగ్రత్తగా తిప్పుకోండి, లేదంటే అడుగున అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా లైట్గా సాటీ చేసుకున్నాక వెజిటేబుల్స్ని ఒక కప్పు టొమాటో వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా, సో అందుకని లాస్ట్లో వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
ఇందాక ఒక బంచ్ ఆఫ్ పుదీనా వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు యాడ్ చేసుకుని రిమైనింగ్ హాఫ్ రైస్ వేసినాక వేసుకుందాం. రాజ్మా చూసారు కదా, ఇలా స్మాష్ అయిపోవాలి. ఇలా కుక్ చేసుకున్న రాజ్మాని అందులో ఉన్న వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలి. 100 గ్రామ్స్ కుక్ చేసిన రాజ్మాలో మనకి అప్రాక్సిమేట్గా 8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. రైస్తో కలిపి తీసుకుంటే ఇది ఒక కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మీల్ అవుతుంది. ఐడియల్ ఫర్ వెజిటేరియన్స్, కిడ్స్ అండ్ ఎల్డర్స్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాక జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. నేను వెజిటేబుల్స్లో ఇందాక బ్రోకోలీ స్టెమ్ యాడ్ చేశాను అన్నాను కదా, డిస్కార్డ్ చేయకుండా ఇలా యాడ్ చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ స్టెమ్ కూడా మీరు ఇలా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. రైస్లో వాటర్ వేసుకున్నాక రిమైనింగ్ హాఫ్ పుదీనా వేసుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో. అంతా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇంకా కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన హెల్దీ ఫ్లేవర్ఫుల్ రాజ్మా వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. బ్యాలెన్స్డ్ మీల్ ఫర్ లంచ్ బాక్సెస్, కిడ్స్ అండ్ ఎల్డర్స్ ఆల్సో. ఎక్స్ట్రా ప్రోటీన్ కావాలి అనుకుంటే వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఆర్ టోఫు యాడ్ చేయొచ్చు, లేదంటే ఒక ఎగ్ ఆర్ ఫిష్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైతా కోసం కొంచెం కర్డ్ యాడ్ చేసుకుని విస్క్ చేసుకున్నాక ఆనియన్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. ఈ లీఫీ గ్రీన్స్ వేసుకుంటే రైతా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రైతా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఈ పలావ్కి కాంబినేషన్గా మీరు రైతా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకో కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ రాజ్మా ఇంకా వెజీస్లో ఉన్న ఐరన్ అబ్జార్బ్ అవటానికి కూడా హెల్ప్ అవుతుంది. చూడండి, మనం ఇవాళ పలావ్లో ఆరెంజ్ క్యారెట్స్, గ్రీన్ బీన్స్, పీస్, లీఫీ వెజ్జీస్, ఎల్లో స్వీట్ కార్న్ ఇలా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. బ్రైట్ వెజిటేబుల్స్తో మనకి కావాల్సినంత ఫైబరే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది అందులో ఉండే ఫైటోకెమికల్స్తో. మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Thanks for watching.